నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత పర్యటిస్తున్నారు. కవిత పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి చేశారని బాధితుడు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుజ్జుల పరమేశ్ ఆరోపించారు. పరమేశ్ ను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. అర్ధరాత్రి తనపై కార్యకర్తలు దాడి చేయడంతో రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొంది ఉదయం డిశ్చార్జ్ అయినట్టు కవితకు తెలిపారు. ఇక దాడి చేస్తున్న సమయంలో పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని పరమేశ్ ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదంటూ కవిత హెచ్చరించారు. కొల్లాపూర్ పర్యటనలో కవిత సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక కవిత పర్యటన సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మరోసారి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మేము 10 మంది ఇంకా ఫ్లెక్సీలు కడదామని దానికోసం వచ్చి ఉన్నాం బస్ స్టాండ్. అన్ని ఎస్ఐ గారు కంప్లీట్ ఇస్తే ఆయన తీసుకోండి. మొత్తం అన్ని వెళ్ళినాయి. ఇక్కడ ఇంకా కూడా ప్యాషన్ మొత్తం మీనేసి చిన్న ఏజ్కి అంతా పోలీసులు వచ్చినాక ఇంకొకటి ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు వచ్చినాక మమ్మల్ని చెదరగొట్టారు. జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ముగాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేరన్న విషయం ఇవాళ తెలుస్తా ఉన్నది. అందుకే మేము మళ్ళా ఒకసారి చెప్తా ఉన్నాం, జూపల్లి కృష్ణారావు గారు మీరు ముందు నియోజకవర్గానికి రండి. మీరు టూరిజం మంత్రి కాదు, టూరిస్ట్ మంత్రి లెక్క వ్యవహారం చేస్తున్నారు. అప్పుడో ఇప్పుడో వచ్చిపోవడు తప్పితే ఎప్పుడు వస్తలేరు నియోజకవర్గానికి. అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోని ధైర్యంతో మొత్తం 50 మంది కూడా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? పోలీసులు వచ్చినాక